మన గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఎస్టీ కాలనీ ముందు ఉన్నాం మనం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, మానవ సమాజానికి అవసరమైనటువంటి కార్యక్రమం జరుగుతుందని భావించి గ్లాబ్స్ మీడియా ఇక్కడికి కవర్ చేయడానికి రావడం జరిగింది. అదేంటంటే మనకి పాలపర్తి నాంచేరయ్య గారు వారు ఇటీవలే మరణించడం జరిగింది. వారి కుమారుడు పాలపర్తి బాలాజీ గారు వారి యొక్క నాన్నగారి అంత్యక్రియలని పూర్తిగా బౌద్ధ ఆచార సాంప్రదాయాలతో చేయడంతో పాటు ఈరోజు వాళ్ళ నాన్నగారి వర్ధంతి, దాని బౌద్ధంలో పుణ్య నుమోదన అనేటువంటి కార్యక్రమాన్ని కంప్లీట్గా బౌద్ధ ఆచార సాంప్రదాయాలతో కొనసాగించి ముగించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మనం బాలాజీ గారు మరి వారితో పాటు ఉన్నటువంటి కొంతమంది ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు, అలాగే బౌద్ధులు, అంబేద్కరైట్స్ ఉన్నారు. వాళ్ళతో మనం ముచ్చటించి మనం మిగిలిన సమాచారం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. కార్యక్రమానికి కర్త కర్మ క్రియ తానే నడిపించినటువంటి వారి పుత్రులు ఎవరైతే బాలాజీ గారు ఉన్నారో వారి దగ్గర నుంచి మొదలుపెట్టి మనం వివరాలను తెలుసుకుందాం. నమస్తే బాలాజీ గారు. జై భీమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. మీకు జై భీమ్, నమో బుద్ధాయ. జై భీమ్ సార్. థ్యాంక్ యూ అండి. ముందుగా మీరేం చేస్తారు? మీ పూర్తి నా పేరు పాలపర్తి బాలాజీ అండి. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ అమర్పూర్, బాపట్ల జిల్లా అమర్పూర్ మూల్పూర్ నుండి మ్యాథ్స్ రిపోర్ట్ చేస్తాను. సంతోషం అండి. అసలు ఏంటి, మనకి ఎక్కడ చూసినా సరే దేశంలో ఏదైనా ఉంటే హిందూ మతం, లేకపోతే క్రైస్తవ మతం, లేకపోతే ముస్లిం మతం సాధారణంగా. మీరు ప్రత్యేకంగా మీరు ప్రత్యేకంగా ఒక బౌద్ధ సాంప్రదాయ ఆచారాలతో మీరు ఈ కార్యక్రమాన్ని అనేటువంటిది చాలా ఆశ్చర్యకరాన్ని కలిగించేటువంటి విషయం. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బుద్ధ అంటమ్మా రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ ఇన్ యాన్సెంట్ ఇండియా, బుద్ధ ఆర్ కార్ల్ మార్క్స్ అలాంటి పుస్తకాలను నేను చదివి, అలానే పిఎల్ నర్సు గారి ది ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం పుస్తకాన్ని చదివి నేను బుద్ధిజం పట్ల బాగా ఆసక్తున్నానండి. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే తరబడి వందల సంవత్సరాలు, వేల ఏళ్ల తరబడి వీళ్ళు జీవనం సాగిస్తూనే ఉన్నారు కదా. అంటే మెజారిటీగా బౌద్ధం కంటే మిగిలిన మతాల్లో వాళ్ళ జీవితాలు ఉన్నాయి. మరి బౌద్ధాన్ని మాత్రమే ఎందుకని మనం అల్టిమేట్ అని చెప్పేసి చెప్పాలి? బౌద్ధం ప్రకృతికి దగ్గరగా ఉంటుంది సార్. బౌద్ధం మానవీయ విలువలకి దగ్గరగా ఉంటుంది సార్. అన్నిటికంటే మించి బౌద్ధం నైతిక ఆత్మ సంతృప్తి కోసమేనా, లేకపోతే బౌద్ధాన్ని మరింత విస్తృతంగా సమాజంలోకి కానీ రాష్ట్రంలో కానీ తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశం, ఆశ, కోరికలు ఏమైనా ఉన్నాయా? ఇది తప్పనిసరిగా సామాజికంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పిలుపులు, ఆ ఉద్యమంలో ఇది కూడా ఒక భాగం సార్. బౌద్ధ ఉద్యమంలో నేను చేసినటువంటి ఈ చిన్న ఘోరంత పని కూడా దాంట్లో భాగంగానే నేను చూస్తాను. నా వ్యక్తిగతంగా అయితే నేను చూస్తాను. ఓకే. అంటే ఇప్పుడు పూర్తిగా మీ కుటుంబ అంగీకారంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఇష్టం ఉండి ఇష్టం లేక కూడా మీరు సొంత నిర్ణయంతో ఈ కార్యక్రమాన్ని మిగతా వాళ్ళతో నాకు అనవసరం, నా కుటుంబ సభ్యుల కంటే కూడా నాకు బౌద్ధం ముఖ్యం అనేటువంటి దాంతో ఏమన్నా చేస్తున్నారు? అంటే కుటుంబంలో నా ఒక్క నిర్ణయమే ఫైనల్ కాదు కదా సార్. ఎందుకంటే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాము అంటే నా ఒక్క నిర్ణయం ఫైనల్ కాదు కదా సార్. అందరితో నేను డిస్కస్ చేసిన తర్వాతనే వారి అందరితో మాట్లాడి వారి నిర్ణయాన్ని కూడా తీసుకొని ఫైనల్గా మేము అందరం కూడా కలిసి ఈ సాంప్రదాయం ప్రకారం, బౌద్ధ సాంప్రదాయం ప్రకారం మా నాన్నగారు అంత్యక్రియలు చేయాలని మేము నిర్ణయించుకుని దాని ప్రకారం చేసాం. భవిష్యత్తులో మీ పిల్లల పెళ్లిళ్ళు కావచ్చు, మిగిలిన కార్యక్రమాలు ఏమైనా కావచ్చు, వాటిని కూడా ఈ ఆచార సాంప్రదాయాల ప్రకారమే నడిపిస్తారా? అనేది నాకు ఉంది. కానీ వారు రేపటి చెప్పలేను కాబట్టి బౌద్ధంలో భవిష్యత్తు లేదా ఈ భూతకాలం కంటే కూడా ప్రజెంట్ వర్తమానంలోనే బ్రతుకుతూ
వాస్తవాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడమనేది బౌద్ధం చెప్తుంది. కాబట్టి ఫ్యూచర్ నేను చెప్పలేదు సార్, కానీ వ్యక్తిగతంగా అయితే ఈ సాంప్రదాయంలోనే నా పిల్లల పెళ్లిళ్ళు కూడా కావాలనుకుంటా ఉన్నాను. నా పిల్లలు కూడా దానికి అనుగుణంగా ఉంటే అలా ఆనందం నా ప్రకారం జరుగుతాం. ఏదైనా చూసుకుంటే కూడా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు నేను అడ్డు రాను సార్, బౌద్ధం చెప్తుంది. ఓకే, సంతోషం. మీరు బౌద్ధం ప్రకారం ఏదో వెళ్తారు, అది వారి లేకపోతే వారు కోరిన మాత్రం అనేటువంటి చెప్తుంది సార్. ఇక మనం చూస్తే ఇండియాలో బౌద్ధుల శాతం అవుతున్నట్లుగా ఇటీవల మనకు చెప్తున్నటువంటి స్టడీస్ కానీ అనాలిసిస్ కానీ, అయితే దీన్ని మనం ఎలా చూడవచ్చు సార్? నిజంగా దాదాపుగా 2500 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో బౌద్ధం వేళ్ళూనుకొని దాదాపుగా 1000 సంవత్సరాలు అప్రజాతంగా విరాజిల్లినటువంటి బౌద్ధ మతం అనేకమైనటువంటి కారణాల వలన ఈ భారతదేశంలో చాలా క్షీణదశకు క్షీణించలేదు, కానీ దాదాపుగా 0 ప్రజెంట్ బౌద్ధ మతస్థులు ఉన్నారు. కానీ రాహుల్ సాంకృత్యాయన్, భదంత ఆనంద కౌశల్యాయన్ వీరి కృషి అమోఘం భారతదేశంలో బౌద్ధ మత వ్యాప్తికి. దీనికంటే కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడైతే 2000 పుస్తకాలు పైగా బౌద్ధ పుస్తకాలను చదివి బుద్ధ అండ్ హిస్ ధమ్మ రాసి వారు ఈ బౌద్ధాన్ని తీసుకోవడానికి కొన్ని లక్షల మంది, దాదాపు సుమారుగా 6 లక్షల మంది అనుయాయులతో నాగపూర్లో బౌద్ధ మతాన్ని తీసుకోవడం అనేటువంటిది ఓ పెద్ద బౌద్ధ విప్లవంగా ఈ భారతదేశంలో నేను దాన్ని అభివర్ణిస్తాను. నేను అనుకోవడం దాదాపుగా ఎక్కువ శాతం మంది ఈ రోజున భారతీయులు బౌద్ధం పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారంటే నేను ఖచ్చితంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క బౌద్ధ విప్లవం అని చెప్పేసి నేను 100% నమ్ముతా ఉన్నాను. దాని ఫలితమే ఈరోజు బౌద్ధం ప్రధానమైనటువంటి వ్యాప్తి సార్. ఓకే, దేశంలో మిగిలిన మతాల్లాగా బౌద్ధం జనాల్లోకి, వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళి ఓన్ చేసుకోలేకపోవడానికి గల కారణాలు ఏమని చెప్తారు? నాకంటే కూడా సార్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఖచ్చితంగా వారు సూచన చేస్తారు. ఇతర మతాలు ఏవైతే ఉన్నాయో ఇతర మతాలు ప్రతి వారం వారి యొక్క ప్రీచెస్ జరుగుతున్నట్లుగా బౌద్ధ మతంలో కూడా ఆరామాల్లోనే ఉండకుండా ఆరామాల నుంచి బయటకు వచ్చి ప్రతి వారం కూడా బౌద్ధ మతాన్ని ప్రచారం చేయాలని చెప్పేసి నిరంతరం ప్రజల్లో గనక ఆ మత ప్రచారం గనక ఉంటూ నైతికత పునాది కనుక ఉంటే బౌద్ధం ఖచ్చితంగా ముందుకెళ్తాదని చెప్పేసి బాబాసాహెబ్ అన్నారు సార్. సో దాన్ని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఖచ్చితంగా అనేక మాధ్యమాల ద్వారా బౌద్ధం అనేటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం. అసలు బౌద్ధం అవసరం ఏంటి? బౌద్ధం లేకపోతే మానవాళికి జరిగేటువంటి నష్టాలు ఏంటి సార్? బౌద్ధమే ఇప్పుడు బౌద్ధంలో దీఘనికాయలో విశ్వం యొక్క ఆవిర్భావం, విశ్వాన్ని ఎవరో క్రియేట్ చేయలేదు, విశ్వం అనేటువంటిది ఏర్పడిందని చెప్పేసి గౌతమ్ బుద్ధ వారు చాలా రెవల్యూషనరీ థాట్ అనేటువంటిది చేస్తారు సార్. అంటే సైన్స్ కి చాలా దగ్గరగా ఉంటుంది, హేతు మీద నిర్మితమై ఉంటుంది, లాజికల్ గా ఉంటుంది, నైతికత కలిగి ఉంటుంది, వ్యక్తి పునాదిగా ఉంటుంది. ఇన్ని విలువలు ఉన్నటువంటి మానవీయత కలిగినటువంటి మతం బౌద్ధ మతం కాక మరి ఏం చెప్తాం సార్? బౌద్ధానికి ఇన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బౌద్ధం అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటిది మా యొక్క కోరిక సార్. అట్లానే బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఒక మాట చెప్తారు, రాజ్యాంగంలో నేను స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలని ఫ్రెంచ్ రెవల్యూషన్ తీసుకున్నానని చెప్పి చాలా మంది అపోహపడుతూ ఉంటారు. కాదు, అట్లాంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని నేను బౌద్ధ పునాదులను తీసుకున్నానని చెప్పేసి వారు చెప్తారు. ఇంకా దీనికి నిదర్శనం ఏం కావాలి సార్? ఈనాడు మనం మానవాళ్ళంతా కూడా మనం జనరల్గా అనుకునేటువంటిది ఏంటంటే వారు విధుల రీత్యా కావచ్చు, లేకపోతే ఈ సమాజంలో ఉన్నటువంటి మాధ్యమాల రీత్యా కావచ్చు, వాళ్ళంతా స్ట్రెస్ బాగా బిజీ అయిపోయారు. వాటి వల్ల వారు ఇతర కోరికలకు కానీ లేకపోతే యావిగేషన్స్ కానీ కొంచెం
దగ్గర అవుతున్నటువంటి పరిస్థితి. బౌద్ధంలోకి వస్తే వీటిలన్నింటినీ మనం అధిగమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కోరికల్ని ప్రధానంగా బౌద్ధం అధిగమించడం చేస్తుంది. సో మేము ఇవన్నీ చేయలేము అనేటువంటి కారణమేనా బౌద్ధంలోకి ఎక్కువ మెజారిటీ జనాలు రాకపోవడానికి గల కారణం? బౌద్ధం ఎప్పుడు కూడా ఒకరిని బలవంతంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయదు సార్. అది వ్యక్తి స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని కొంచెంగా అంటే ఈ రకం కాస్త ఇది ఓకే. నేను అంటున్నది ఏంటంటే వాళ్ళకి ఈ కోరికలకి అన్నింటికి బానిసలు అయిపోయారు కాబట్టి ఆ కోరికలు మేము తగ్గించుకోలేము, అందువల్లే మేము బౌద్ధంలోకి రాలేము అనుకుంటున్నారా సమాజం అంటే వాళ్ళ భావన? అంటే ఒరిజినల్ గా సార్, అంటే కోరిక అనేటువంటి దాన్ని మనం చూసేటువంటి ఆ దృష్టికోణం బట్టి ఆధారపడుతుంది సార్. ఇన్ జనరల్ గా పబ్లిక్ లో ఏంటంటే కోరికలు ఉండకూడదంట. నాకు ఆహారం తినాలని కోరిక, ఆకలి అవుతా ఉంది, ఆహారం తినాలని కోరిక, ఆ కోరిక ఉండకూడదంటే ఎట్లా? అంటే బౌద్ధం వాస్తవంగా చెప్పలేదండి. బౌద్ధంలో చాలా ఇన్డెప్త్ కనుక లోపలికి కనుక వెళితే అసలు కోరిక యొక్క అర్థం ఏంటో మనకు తెలుస్తుంది. తెలియకుండా పై ఉపరితలం మీద మాత్రమే బౌద్ధాన్ని ఆ కోణంలో కనుక చూస్తే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇన్డెప్త్ కనుక వెళితే ఖచ్చితంగా కోరిక కనుక అర్థం కనుక తెలిస్తే చాలా విలువైనటువంటి బౌద్ధంగా అర్థమవుతుంది. కాబట్టి ఉపరితలం మీద చూడకూడదు సార్, చాలా లోపల ఇన్డెప్త్ గా దాన్ని చూడాలి సార్. సరే, ఆఖరి మీరు కూడా రండి, వెనక్కి రండి, మీరు కూడా రండి, మీరు కూడా రండి. సరే, మీకు ఆఖరి ప్రశ్న అండి. సరే, మీకు ఇప్పుడు ఆఖరి ప్రశ్న. సహజంగా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఏ మతం ఉన్నా సాధారణంగా ఈక్వాలిటీస్ మతంలో దాదాపుగా అన్ని మతాల్లో లేనట్టే మనం అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు స్త్రీని సమానంగా ఏ మతం కూడా చూడట్లా. ఇప్పుడు బౌద్ధం విషయానికి వచ్చేసరికి ఇప్పుడు కుల సమానతను బౌద్ధం పాటిస్తుంది. కులాలు లేవని చెప్తుంది, మనుషులందరూ ఒకటే అని చెప్తుంది. అలాగే తర్వాత వర్ణాలు కూడా లేవు, ఈ మనుషులందరూ ఒకటే అని చెప్తుంది. స్త్రీకి బౌద్ధం ఇచ్చేటువంటి విలువేంటి? స్త్రీని బౌద్ధం ఎలా చూస్తుంది? పురుషునితో సమానంగా చూస్తుందా? మిగిలిన మతాల్లాగే పురుషుడి తర్వాతే స్త్రీ అంటుందా? బౌద్ధంలో మొట్టమొదట పురుషులకు మాత్రమే స్థానం ఉండేదండి. అది కొంతకాలం పోయిన తర్వాత స్త్రీలు కూడా కొంతమంది చైతన్యవంతులై బుద్ధ తల్లిగారైనటువంటి గౌతమి నాయకత్వాన కొంతమంది మేము కూడా బౌద్ధంలో చేరుతాము, మాకు కూడా దీక్షను మీరు ఇప్పించండి అని అంటే గౌతమ బుద్ధుల వారు కొంత తటపటాయించినటువంటి మాట వాస్తవం. దీనికి మొదట్లోనే వారు అంగీకరించరు. దీని మీద అనేక అనుమానాలు బయలుదేరి ఆనందుడు చాలా బాధపడుతూ నిందాపూర్వకంగా గౌతమ బుద్ధుల వారిని కొన్ని ప్రశ్నలు వేస్తారు. మీకు స్త్రీలంటే మీకు ఇష్టం లేదనో, స్త్రీలను మీరు కావాలని మీరు మన సంఘంలో చేర్చుకోవట్లేదనో, ఇట్లాంటి సందేహాస్పదమైనటువంటి కొన్ని ప్రశ్నలు వేసిన మీదట గౌతమ బుద్ధుల వారు అదేం కాదు, నువ్వు అనుకుంటున్నట్లుగా స్త్రీల మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు, స్త్రీ పురుషులు ఇరువురు కూడా సమాన ప్రతిభ కలిగిన వారే, సమాన సామర్థ్యం కలిగిన వారే, ఇరువురు కూడా సమానంగానే నేను చూస్తాను. కానీ ఏమైనా అంటే పురుషులు ఆరామాలు ఉన్నాయి, మళ్ళీ స్త్రీలకు కూడా మళ్ళీ దీక్ష ఇచ్చి మళ్ళీ ఆ ఆరామాలు కూడా మనం ప్రారంభిస్తే ఏమైనా రేపొద్దున పొరపాట్లు ఏమైనా జరగవచ్చేమనేటువంటి ఒక అనుమానం కొద్దీ, ఒక భయం కొద్దీ నేను కొంచెం సంశయిస్తున్నటువంటి మాట వాస్తవమే. కానీ ఇక్కడ పురుషుడు ఎక్కువ, స్త్రీ ఎక్కువ, తక్కువ అనేటువంటి దానికి అసలు చోటే లేదు. ఇవ్వండి దీక్ష స్త్రీలకు కూడా అని చెప్పేసి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించినటువంటి మొట్టమొదటి సామాజిక సంస్కర్త గౌతమ బుద్ధ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అప్పటి రాజు పసేనడి, అంటే ప్రసేనజిత్ అని అంటాం లేదా పసేనడి తన భార్యకు ఆడపిల్ల పుట్టిందని చెప్పి తెలిసిన వెంటనే
తెగ దుఃఖిస్తూ రోజిస్తూ బాధపడుతూ గౌతమ్ బుద్ధుల వారి దగ్గరకు వచ్చి తన బాధని వ్యక్తపరిచినప్పుడు వారు స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని, గౌతమ్ బుద్ధ వారి స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని పసినేడికి చెప్పిన మీదట పసినేడి ఆ దుఃఖాన్ని మొత్తాన్ని దిగమింగుకొని స్త్రీ పురుష సమానత్వం గురించి తెలుసుకొని చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళటం కూడా ఖచ్చితంగా స్త్రీ పురుష సమానత్వాన్ని బౌద్ధం పాటించింది, ప్రోత్సహించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలాజీ గారు. చాలా చక్కటి సందేశం ఇచ్చారు. మీ మాటల ద్వారా మీ దగ్గర చాలా లోతైనటువంటి చారిత్రక అధ్యయనం మీ సొంతం అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. సో దాదాపుగా ఇంత చరిత్ర చదివేటువంటి ఓపిక అతి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. సంతోషం, మీకు అభినందనలు. చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమో బుద్ధాయ.